అనేక పర్యాయాలు ఈ వాక్యాన్ని చదివాము, బోధించాము. కానీ ఈ దినము కూడా మరొక్క పర్యాయం ఈ లేఖన భాగము నుండి ప్రభు మనతో మాట్లాడినట్లుగా మనమందరము కూడా ప్రార్థనాపూర్వకముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ 15వ అధ్యాయము ఒక అద్భుతమైన అధ్యాయం. ఎందుకనగా ఈ 15వ అధ్యాయములో ప్రారంభ వచనములోనే నేను అంటాడు. ఏమంటాడు? నేను చెప్పండి, నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. అంటే నిజము కాని డూప్లికేట్ ద్రాక్షావల్లులు కూడా ఉంటాయి అని దాని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభువే తాను స్వయంగా చెప్పిన మాట. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఇంకా ఈ అధ్యాయం అంతట్లో కూడా మనము చూస్తే నేను మంచి కాపరిని అన్నాడు. ఏమన్నాడు? మంచి కాపరిని అన్నాడు ఈ గ్రంథములో. అలాగే నేనే మార్గం అని చెప్పాడు. ఈ పుస్తకములో యోహాను గారు ఏమి తెలియజేస్తా ఉన్నాడంటే ఆయన మనుష్యుడు కాడు అని తెలియజేస్తా ఉన్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? ఆయన మనుష్య కుమారుడు కాడు. ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవకుమారుడై ఉన్నాడు. ఆయన దైవత్వమును గురించి తెలియజేస్తా ఉన్నాడు. మత్తయి, మార్కు, లూకా సువార్తలు, ఈ 3 సువార్తలలో మనం ఏమి గమనిస్తాము అంటే ఆయన మనుష్య కుమారుడుగా వచ్చాడు, మనుష్యుడిగా జన్మించాడు. యేసు అనగా రక్షకుడుగా వచ్చాడు అన్న విషయాలు ఈ మత్తయి, మార్కు, లూకా గారు తెలియజేశారు. కానీ యోహాను గారు వీరికి అర్థం కాని విషయాన్ని, వీరు తెలియపరచని విషయాన్ని యోహాను గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి యోహాను గారు తెలియజేస్తారు అంటే ఈ యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 21 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయములో ఆయన ఏమై ఉన్నాడు అంటే యోహాను గారు అంటారు, మొదటి అధ్యాయములో ఆయన నిత్యుడైన క్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాగో పరిచయం చేస్తూ ఉన్నాడు యోహాను గారు ప్రభు అయిన యేసు ప్రభువుల వారిని అంటే ఆయన మొదటి అధ్యాయంలో నిత్యుడైన క్రీస్తుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆయనను సాంఘిక క్రీస్తుగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏ క్రీస్తు? కానా పెళ్లి విందుకు వెళ్ళాడు కదా, అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడున్న కొరతలు తీర్చాడు కదా. ఆ కారణమును బట్టి ఆయన ఏమై ఉన్నాడంటే సాంఘిక క్రీస్తు, నిత్యుడైన క్రీస్తు. 2వ అధ్యాయములో సాంఘిక క్రీస్తు. 3వ అధ్యాయములో ఆయన ఏమై ఉన్నాడంటే ఒక మంచి బోధకుడుగా ఉన్నాడు. ఏ బోధకుడు? మంచి బోధకుడు, పరమ బోధకుడుగా ఉన్నాడు. నికోదేమును గూర్చి ఆయన మాట్లాడుతూ ఆయన ఏ బోధకుడుగా ఉన్నాడంటే పరమ బోధకుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. 3వ అధ్యాయములో పరమ బోధకుడు. 4వ అధ్యాయములో ఆయన ఆత్మల సంపాదకుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మల సంపాదకుడుగా ఉన్నాడు. 5వ అధ్యాయములో పరమ వైద్యుడుగా ఉన్నాడు. 6వ అధ్యాయములో జీవాహారముగా కనబడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయములో జీవ జలముగా కనబడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయములో పాపుల రక్షకుడుగా కనబడుతూ ఉన్నాడు. 9వ అధ్యాయములో నిత్యమైన వెలుగుగా ఆయన ఉన్నాడు. 10వ అధ్యాయములోనికి వచ్చేటప్పటికి ఆయన గొర్రెలకు మంచి కాపరి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అధ్యాయాలు? 10.
10వ అధ్యాయంలో ఎలాగూ కనబడుతున్నాడు? గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాడు. 11వ అధ్యాయములో లాజరు చనిపోతే బ్రతికించాడు. లాజరును బ్రతికించిన వాడుగా పునరుద్ధానుడైన క్రీస్తుగా లేక పునరుద్ధానుడైన ఒక వ్యక్తిని ఆయన మరణిస్తే ఆయనను లేపాడు. ప్రైజ్ ది లార్డ్. 12వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి గాడిదను ఎక్కి రాజుగా వచ్చిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 13వ అధ్యాయంలో ఆయన దాసుడుగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 14వ అధ్యాయంలో నేనే మార్గం, నేనే సత్యం అని చెప్పిన ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. 16వ అధ్యాయములో జయించిన క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయములో విజ్ఞాపన కర్తగా కనబడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయములో బాధలను శ్రమలను అనుభవించిన క్రీస్తుగా కనబడుతూ ఉన్నాడు. 19వ అధ్యాయములో శిలువ మరణం, 20వ అధ్యాయములో పునరుద్ధానం, 21వ అధ్యాయములో పునరుద్ధానము తరువాత తన పరిచర్యను ప్రారంభించినట్టుగా శిష్యులను కలుసుకున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 21 అధ్యాయాలు అయిపోయాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని అధ్యాయాలు? 21 అధ్యాయాలలో ఏ అధ్యాయములో ఆయన ఏమై ఉన్నాడో మనము స్పష్టముగా గ్రహించగలిగాం. అయితే ప్రియరా, ఇప్పుడు ఈ 15వ అధ్యాయములో నేను నిజమైన ద్రాక్షావళిని అని ప్రభు చెప్పి ఆయన అంటాడు. 7వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నంటే, నాయందు మీరును చెప్పాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో. ప్రైజ్ ది లార్డ్. ఇష్టం ఏంటట? అందరు చెప్పండి, ఏంటి ఈరోజు మన అంశం? ఏంటి? నా ఇష్టం. చెప్పండి, మన అంశం ఏంటి? నా ఇష్టం. ప్రభే చెప్పాడండి, నీ ఇష్టం. ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? నీ ఇష్టం అడుగు. మీకు ఏది ఇష్టమో చెప్పండి, మీకు ఏది ఇష్టమో అది అడగండి అన్నాడా లేదా? చెప్పనన్నా. యాకోబయ్య గారు అడిగారు. ఏది ఇష్టం అంటే మందిరము కట్టబడాలనేది ఆయన ఇష్టం. నేను వచ్చినప్పుడు అన్ని కర్రలే ఉన్నాయి అయ్యా, అన్ని కర్రలు. అప్పుడే స్లాబ్ వేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన దాసుని ఇష్టాన్ని ఈ ప్రకారముగా ఆశీర్వాదకరముగా నడిపించాడు. ఆమేన్, ఆమేన్. అడిగితే ఇట్లా అడగాల. ఎట్లా? ఇట్లా చెప్పరే. ఇట్లా అట్లా, అట్లా ఇట్లా, అట్లు పోసినట్టు కాదు, ఇట్లా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిచర్య కొరకు, దేవుని మహిమ కొరకు అడిగేది పరిచర్య జరిగించబడ్డానికి అడగాల. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన ఇష్టం మన జీవితంలో నెరవేర్చబడ్డానికి అడగాల. కొంతమంది అడగమంటే అడుగుతారు పెద్ద లిస్టు పెట్టి. ఏ లిస్టు పెడతారు చెప్పండి? నన్ను చెప్పు, ఏ లిస్ట్ అది? డిమార్ట్ లిస్ట్ అది. ఏ మార్టు? మీకు బాగా తెలుసు ఖమ్మంలో ఎన్ని డిమార్ట్లు ఉన్నాయో కదా. పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ ఉన్న లిస్ట్ కాకుండా లోపలికి వెళితే మరొక లిస్ట్ తయారవుతుంది. అప్పుడు అక్కడ ఏంటంటే ఇష్టం రాసుకుంది ఒకటి, లోపలికి వెళ్ళినాక ఇంకో లిస్ట్ తయారైపోద్ది. అక్కడ ఏమంటారు? నా ఇష్టం. అర్థమైందా? మన ఇష్టం వచ్చింది అక్కడ కోరుకుంటాం.
ఇష్టం వచ్చింది అందులో వేస్తారు. ఎందులో ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆ బాక్స్లో, బ్యాగ్లో, ఆ ట్రాలీలో అందులో పడేస్తూ ఉంటారు. చివరికి అక్కడ కౌంటర్ దగ్గరికి వచ్చినాక అయ్యగారి సంగతి బయటపడుతుంది. అక్కడికి వస్తే కానీ మన జేబులోనేమో మన బడ్జెట్ ఏమో ఒక 1000 రూపాయలు అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత 3000 బిల్లు, 5000 బిల్లు దాటుద్ది. ఏమంటారు అప్పుడు పక్కలు? ఏమనంటే నా ఇష్టం అంటారా? అనరా? దేవుని దగ్గర కూడా పెద్ద లిస్టు పెడతారు. ప్రభు దగ్గర అడగమన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అన్నాడు. అడగమన్నాడని చెప్పి ఏది పడితే అది అడగొద్దు. ఈ మధ్య మేము ఎగ్జిక్యూటివ్గా జాయ్ చెరీరమ్మ గారు కలిస్తే ఏది పడితే అది అడిగితే ఏమవుతుంది తెలుసా? ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఏది పడితే అది అడిగితే మనం ఏ ఉద్దేశంతో అయితే వెళ్తామో, ఏ ఉద్దేశంతో అయితే అడగడానికి వెళ్తామో చెప్పండి, అది ఎగిరిపోద్ది. కనుక మనం ఏం అడగొద్దు. ఏమి అడగొద్దు. ఏం అడగాల? ఏం అడగొద్దు అన్నారు కదా, మరి ఏం అడగాల? మన సబ్జెక్ట్ చెప్పాలా. ఏం చెప్పాలా? సబ్జెక్టు ఏంటి? మన సబ్జెక్టు అంటే మీరు సభలకు స్త్రీల కూడికల వర్తమానం అందించాలా. అయిపోయింది అక్కడ. అయ్యగారు అలా రమ్మనాలా, అంతేగాని ప్రార్థిస్తే దొరుకుతాయి. అర్థమైందా? ప్రభు ఇష్టం ఏది ఇష్టము అడగమన్నాడని, ప్రభువా మాకు అది కావాలా ఇది కావాలా అడగొద్దు. మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థించాలి? నీకు అన్నీ తెలుసు, నీకు మరుగైనది ఏది లేదు. లిస్టు పెట్టద్దు. మా అవసరతలు తెలుసు, మందిర పరిస్థితి తెలుసు, పరిచర్య పరిస్థితి తెలుసు. కనుక మీ చిత్తానుసారముగా నేడు మాకు సౌండ్గానే వస్తాయి. వస్తుంది. సహించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మనం అడిగేది తీర్పులోనికి వస్తుందట. ఎక్కడికి వస్తుంది? తీర్పులోనికి వస్తుంది. ఏది పడితే అది అడిగితే. చూడండి ఎక్కడ? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. త్వరగా ప్రసంగి గ్రంథం 11:9. 11వ అధ్యాయము 9వ వచనం. యవనుడా నీ యవనమును బట్టి సంతోషపడుము, ఉండనింబో, ప్రవర్తిప్పుము, వీటన్నిటిని బట్టి మీకు ఇష్టమైనది కోరుకుంటే అదంతా కూడా ఎక్కడికి వస్తుందట? తీర్పులోనికి వస్తుంది. మనము తీర్పులోనికి రాకుండా ఉండునట్లుగా మనము ఏమి చేయాలంటే దేవుని చిత్త ప్రకారముగా అడిగే వారముగా ఉందుముగాక. ఆమేన్, ఆమేన్.
నాకు ఇష్టమైన వాటిని నేను కోరుకుంటాను అని అనడానికి వీలు చూడు. మరొక మాట, యెషయా ప్రవచన గ్రంథం 66:4. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 4వ వచనం. లేకపోయిను నేను మాట్లాడినప్పుడు నా దృష్టికి మీరు చెడ్డదైన దానిని మీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్లుగా మీరు చేసితిరి. నాకు ఇష్టము కాని దానిని మీరు ఏం చేస్తున్నారు? కోరుకుంటున్నారు. ప్రభు అడగమన్నాడు అని చెప్పి ఏది పడితే అది అడగడానికి వీలు లేదు. మన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడానికి లేదు. ఇక్కడ అంటారు, నాకు ఇష్టము కాని వాటిని మీరు కోరుకుంటున్నారు. హలో, అందరు వింటారా? స్తోత్రం చెప్పండి. ఇష్టమైనది కోరుకోవాలా? ఏది ఇష్టమో చెప్పండి. ఏది ఇష్టమో? నాకు ఇష్టము కాని వాటిని మీరు కోరుకుంటున్నాడు. మరి ఏది ఇష్టము అంటే చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన దృష్టికి ఇష్టమైనది చేస్తే మనము ఏమి అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆయన వలన మనకు దొరకాలి అంటే చెప్పండి, ఆయన వలన మనకు దొరకాలంటే మన ఇష్టమైనది కాదు, ఆయన ఇష్టమును నెరవేర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు బాధ కలిగింది, కష్టం కలిగింది, ఇబ్బంది ఎదురైంది. ఆ గెస్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కాల. కొంచెం బాధతో మాట్లాడా లేదా? ఏమన్నాడు సత్తుపల్లి గారు? ఏమన్నాడు? సత్తుపల్లినా? ఏమన్నాడు? బాధతో మాట్లాడాడు కదా గెస్సెమనే తోటలో. ఏమన్నాడు? ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగిపోవాలి అన్నాడు. అది అన్నాడా లేదా? అన్న తర్వాత ఏమన్నాడు? వెంటనే అయినను నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరుగునుగాక. హల్లెలూయా. బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఇది తొలగిపోవాలి, ఇది లేకుండా పోవాలి అని ఆలోచన వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆయన ఆ ఆలోచన ప్రక్కకు పెట్టి వెంటనే మాట్లాడుతున్న మాట, అయ్యా ఇది నా ఇష్టము కాదయ్యా, నా ఉద్దేశము కాదయ్యా, నేను ఎందుకు ఏ ఉద్దేశముతో ఈ స్థలానికి వచ్చారో, మీరు ఏ ఉద్దేశముతో నన్ను మీరు పంపించారో, ఏ ఉద్దేశముతో నేను పరిచర్య ప్రారంభించానో ఆ ఉద్దేశమే నెరవేరునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నామో ఆ ప్రాంతంలో మన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి కాదు, దేవుని ఉద్దేశము ఆ ప్రాంతములో నెరవేరునట్లుగా పనిచేయుదుముగాక. ఆ ప్రాంతములో కొన్నిసార్లు ఇబ్బందులు ఏర్పడతాయి, కొన్నిసార్లు వేదన కలుగుతాయి. ప్రభువే ఆ గెస్సెమనే తోటలో ఈ పాత్ర తొలగిపోవాలి అన్నాడు. కానీ వెంటనే అంటాడు, నా ఇష్టము కాదు, నీ ఇష్టం. స్తోత్రం. మన సేవలో మనం ఏ గ్రామంలో ఉంటున్నామో, ఏ పట్టణంలో ఉంటున్నామో, ఏ స్థలములో ఉంటున్నామో ఆ స్థలములో ఏమి జరగాలి అంటే దేవుని చిత్తము జరుగునుగాక. దేవుని పని జరగడానికి, ప్రభు యొక్క పరిచర్య జరిగించబడ్డానికి అక్కడ ఏం జరగాలంటే ఆయన చిత్తం. ఆమేన్. ఈ మందిరము కట్టబడాలనేది ఆయన చిత్తం. ప్రభువా
ఈ స్థలము కొనాలి, ఈ గ్రామములో ఒక మంచి మందిరం కట్టబడాలి అని నువ్వు అడుగు. అది ఆయనకిష్టం. ఏది ఇష్టం? ప్రభువా నాకు మంచి బిల్డింగ్ దయచేయి నాయన. చెప్పండి, సేవకులు ఏమడగల? ఫస్ట్ ఏమడగల? నాకు ఇల్లు దయచేయి ప్రభువా, 2 అంతస్తుల బిల్డింగ్ దయచేయి నాయన ఈ పట్టణంలో అని అడగాల? చెప్పండి, మనందరూ సేవకులేం కదా. దేనికి మొదటి ప్రాధాన్యత? ఇంటికి కాదు, మందిరానికి ప్రాధాన్యత, పరిచర్యకు ప్రాధాన్యత. ఆయన అంటాడు కదా మత్తయి సువార్తలో, మొదట ఏది చెయ్యాలో అదే చెయ్యాలా. మొదట ఏం చేయాలా? నీతిని రాజ్యాన్ని వెదకాల, ఆ తరువాతే అన్ని. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మొదటేంటి? పరిచర్య. మొదటేంటి? పరిచర్య. మొదట ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు, ఆయన పరిచర్యలో నమ్మకంగా ఉంటున్నప్పుడు, ఆయన పరిచర్యలో యథార్థంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఒక్కరు స్తోత్రం చెప్పలే, అందుకే బ్రేకులు పడతా ఉన్నాయి. అర్థమైందా? హల్లెలూయా. పరిచర్య మీద దృష్టి పెట్టాలా. దేని మీద దృష్టి పెట్టాలా? సేవకుని దృష్టి ఫ్లాట్లు కొనడానికి కాదు, ఫ్లాట్లు కొని రియల్ ఎస్టేట్ చేయడానికి కాదు, బిల్డింగ్లు కట్టడానికి కాదు. సేవకుని దృష్టి సేవ మీద ఉండాలా. ఆమేన్. సేవకుని దృష్టి దేని మీద ఉండాలా? ఈ మధ్యలో ఏ గుంపు? ఈ గుంపే. ఫ్లాట్లు కొంటారా? ఈ ప్లాట్ కొంటారా? ఆ ప్లాట్ మంచి ధరకు వస్తే అమ్మేస్తారు, మళ్ళీ ఒకటి కొంటాడు, అది అమ్మేస్తాడు. వాని మనసంతా ఎక్కడ? పరిచర్య ఉందా? ఫ్లాట్ల మీద, కార్ల మీద, బిల్డింగ్ల మీద, ఆస్తి సంపాదించే విషయంలో మనసును కేంద్రీకరిస్తున్నారు. సేవకుని మనసు ఎప్పుడు కూడా చెప్పండి దేని మీద ఉండాలా? పరిచర్య మీద ఉండాలా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మనసు, నీ దృష్టి పరిచర్య మీద ఉండినట్లయితే నీ పరిచర్య అది దేవునికి ప్రీతికరము గనుక, అది దేవునికి ఇష్టమైనది గనుక ఆ పరిచర్య దీవెనకరంగా మార్చబడుతుంది, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, మహిమకరంగా మార్చబడుతుంది. అప్పుడు నీ అవసరతలు తీర్చబడతాయి. ఆమేన్. అక్కడ ఏముంది? యోహాను పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో, ఆయన వలన మీకు దొరుకును. ఎవరి వలన? చెప్పండి. జేకబ్ జానయ్య గారి వలన మీకు దొరుకును. అయ్యా ఏమిస్తాడు అయ్య గారు? ఇస్తే 1,00,000 ఇస్తాడు. 1,00,000తో బిల్డింగ్ కట్టబడుతుందా? స్థలం కొనుగబడుతుందా? చెప్పండి. ప్రభు ఇస్తే జాన సుందరవయ్య గారు చెప్పేవారు, ఏం చెప్పేవారు గుర్తుందా మీకు? ఏం చెప్పేవారంటే, మనుష్యుడిస్తే ఏమిస్తాడండి? మనుష్యుడిస్తే ఏమిస్తాడు? మనుష్యుడిస్తే 1,00,000 ఇస్తాడు, ఇంకా ఎక్కువైతే 2,00,000 ఇస్తాడు. దేవుడిస్తే కుమ్మరిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మనుష్యుడిస్తే కొంతే. అబ్రహాం గారు ఆగరికి ఇచ్చింది ఏంటి? ఏమిచ్చాడు? అబ్రహాం గారు ఆగరికి ఇచ్చాడా లేదా? నీళ్ళ తిత్తి. ఆ తిత్తి అక్కడి వేసరికి ఉందా? పోయింది అక్కడికే. మళ్ళా పిల్లోడికి దాహమైంది. దాహము తీర్చేది నజరేయుడైన యేసు మాత్రమే. అవసరం తీర్చేది ఆయన మాత్రమే. ఆమేన్. మనుష్యుడి ద్వారా, మనుష్యుడి యొక్క కార్యముల ద్వారా ఏమి జరగదు. మనం ప్రభు మీద ఆధారపడి చెప్పండి ప్రభు మీద ఆధారపడి పరిచర్య చేస్తూ ఆయన చిత్త ప్రకారమైన పరిచర్య జరిగిస్తే అప్పుడు ఆయన వలన మనము పొందుకుంటాము. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా?
ఎలా పొందుకుంటాము చెప్పండి? ఆయన వలన. ఆ మాట దాన్ని మళ్ళీ ఒక్కసారి చదవండి. 22వ వచనం త్వరగా. ఆజ్ఞలు గైకొనుచు. అది ఇక్కడ మనకు అవసరం ఉంది. మళ్ళీ ఏమొచ్చింది అక్కడ? ఆయన దృష్టికి ఇష్టమైంది చేస్తే దొరుకుతుంది. ఆయన దృష్టికి ఇష్టమైంది చేయకపోతే చెప్పండి మనమేమీ పొందుకొనలేము. ఏదైనా మనము పొందుకోవాలి అంటే ఇదే యోహాను సువార్తలో ఉంటుంది. ఎవడు ఏదైనా పొందుకోవాలంటే, ఎవరైనా ఏదైనా పొందుకోవాలంటే మనుష్యుని వలన మనం ఏమి పొందుకోలేం. ప్రభు ఇస్తే మాత్రమే మనం పొందుకొనగలం. దేవుని చిత్త ప్రకారముగా మనము పొందుకొందుము గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మనము ప్రభు ద్వారానే పొందుకోవాలి. ఎవరి ద్వారా పొందుకోవాలి? ప్రభు ద్వారానే పొందుకోవాలి. ఆయన దృష్టికి ఇష్టమైంది చేయాలి. ఆయన దృష్టికి మనము ఇష్టమైంది చేస్తే మనము ప్రభు ద్వారా పొందుకొనగలము. ఆమేన్. ఒకడున్నాడు, వాని పేరు ఏ పేరు? నా పేరే. నా పేరు పెట్టుకున్నాడా లేదా? నేను ఆయన పేరు పెట్టుకోలేదు. నా పేరే ఆయన పెట్టుకున్నాడు. ఎట్లా ఆయన పెట్టుకున్నాడు నా పేరు అంటే ఆయనకు ముందే నేను ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఉన్నారా అని తెలుసా నీకు? ఆయనకు ముందు నేను ఉన్నానా? నాకు ముందు ఆయన ఉన్నాడా? అది నాకు ముందు ఆయన ఉన్నాడా? నా తరువాతనే ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనే ముందా? నీకు అనుమానమా? నేను ఇప్పటిని కాదు, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో ఉన్నాను. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. అర్థమైందా? రేపు ఉంది కదా, జగత్తు పునాది వేయబడక ముందే మనం ఎక్కడున్నాం? క్రీస్తు యేసులో ఉన్నాం. యేసులో ఉన్నామంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు? సంసోన్ తర్వాత ఉన్నాడు. యేసు ప్రభు ముందా? సంసోన్ ముందా? యేసయ్య ముందా? అంటే యేసులో నేను ఉన్నానా లేదా? నా తర్వాత ఆయన వచ్చాడు కదా. మరి మీరేంటి ఉల్టా పల్టా మాట్లాడతారు? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తమోసన్న ఎప్పుడున్నాను? అందరికంటే ముందున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. మీరు కూడా నిన్న మునటోళ్ళేం కాదు. మీరు కూడా ఎక్కడున్నారు? ఆయనలోనే జగత్తు పునాది వేయబడక ముందే, భూమి పుట్టక ముందే మనం ఉన్నాం. స్తోత్రం. భూమి పునాదులు వేయక ముందే వస్తుందయ్య పట. భూమి పునాదులు వేయక ముందే, లోకము సహలు లేనప్పుడే, భూమి పునాదులు వేయనప్పుడే నేను ఉంటిని. ఎక్కడ? క్రీస్తులో. అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ పాట జిఆర్ పురుషోత్తమయ్య గారు పాడితే చాలా రమ్యంగా ఉండేది. అర్థమైందా? చాలా అద్భుతంగా ఉండేది ఆయన ఈ పాట పాడితే. భూమి పూనా చాలా పాత పాట. నాకేమో పాటలు రావు, దేవుని మహాకృపను బట్టి. స్తోత్రం చెప్పండి. పాడుతాను కానీ అంత రాగం ఉండదు, తాళం ఉండదు,
తాళం ఉండదు, అయినా పడతా మీ అందరికంటే మంచిగా. స్తోత్రం. ఎట్లా పడతా తెలుసా? ఎట్లా పడతా? నీ స్వరము నాకు మధురం అన్నాడు ఆయన. కనుక ఆయనకు వినబడేటట్టు, ఆయన మెచ్చేటట్టు పడతాను. మీరు మెచ్చకపోయినా పర్వాలేదు, మీరు నాకు సర్టిఫికేట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఆయన స్వరం వింటే గుడ్ శబాష్ అంటాడు. మీరు ఎవరు అనరు నాకు తెలుసు, అందుకే పాడ మానేశాను. స్తోత్రం, స్తోత్రం. అందరు చెప్పండి హల్లెలూయా. ఈయనంటాడు, ఎవరు? సంసోను గారు అంటారు, ఏమంటారు తెలుసా? బాయ్, అది పద్ధతి కాదు నాన్న, అది పద్ధతి కాదు నాన్న, పద్ధతి కాదు నాన్న. మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకోద్దు నాన్న. మనం ఎవరో తెలుసా నాన్న? వారికి మనకు సాంగత్యమో లేదో, వారు ఫిలిష్తీయులు, వారికి మనకు సాంగత్యం లేదు నాన్న అని వాళ్ళ మమ్మీ చెప్పారు, డాడీ చెప్పాడు. అయినా మనోడు అంటాడు ఇష్టం. ఏమన్నాడు? ఎక్కడా తీరేనా? న్యాయాధిపతుల గ్రంథం, త్వరగరండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం, అలాగే 7వ వచనం, త్వరగా. అందుకు సంసోను, నాకు ఇష్టమైనది, నాకు చెప్పండి నాన్న. అందరు రెఫరెన్స్ దొరికిందా మీకు? బైబిల్ అందరు తీయండి త్వరగా. 14వ అధ్యాయము 3వ వచనము చదువుతున్నారు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక చెప్పండి. ఏమంటున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. యాకోబన్నా ఏమంటున్నా? నా కొరకు తెప్పించు. ఎవరికి ఇష్టమైందట? అవ్వకు అయ్యకి ఇష్టం ఉండక్కర్లేదా? చెప్పండి. అమ్మ నాన్నకి ఇష్టం ఉండాలా వద్దా? దైవజుడికి ఇష్టం ఉండాలా వద్దా? సేవకుడికి ఇష్టం ఉండాలా వద్దా? ఏరియా కాపరికి ఇష్టం ఉండాలా వద్దా? మనోడు అంటాడు, ఏమంటాడు? నాకు ఇష్టమైంది. మీరు ఒకసారి అనండి చూద్దాం, మీరేమంటారు? నాకు అనండి, నాకు ఇష్టమైంది అంటారా? అంటారు మీరు. నాకు, అమ్మ చెప్పండి అమ్మా, నాకు ఇష్టమైంది. ఏమి ఇష్టమైందిరా? ఆమె నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకుంటాను, నా ఇష్ట ప్రకారంగా నేను వెళ్తాను, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటానంటాడు. ఏం జరిగింది మరి? మీ అందరూ తెలుసు కదా నాన్న. ఏం జరిగింది? ఇష్టపడ్డాడు గనుక నష్టపోయాడు. ఇష్టపడితే ఏమవుతుంది? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు కదా, దైవజుడి మాట వినవు కదా, దైవజనురాలు మాట వినవు కదా, పెద్దల మాట వినరు కదా. అప్పుడు ఏమవుతుందంటే నష్టం. ఏం జరిగింది? గ్రుడ్డి వాడనైతి. ఇదని వస్తుందా మీకు? గ్రుడ్డి వాడనైతి, దిక్కులేక నేను. పాడు నాయన, పాడితే మంచిగా పాడు. దిక్కులేక నేను దయను కోరుచుంటి, చాలు ఒక్క మాట చాలు. ఓ నీవు మాట్లాడినచు నీ బ్రతికెదను ప్రభు. నీ బ్రతికెదను ప్రభు. నా ప్రాణనాథుడా
నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నే బ్రతికేదను ప్రభు. గ్రుడ్డివాడనైతి తిరగలిసురుచుంటి దిక్కులేక నేను దయను కోరుచుంటి. గ్రుడ్డివాడనైతి తిరగలిసురుచుంటి దిక్కులేక నేను దయను కోరుచుంటి. అందరూ స్తోత్రం చెప్పండి. ఏమైపోయాడు? గుడ్డోడైపోయాడు, తిరగలిసిరుచున్నాడు. ఎందుకు అమ్మా? ఎందుకు? నా ఇష్టం అన్నందుకు. చెప్పండి, నా ఇష్టం అంటే జరిగేది అట్లాంటి స్థితి. ఉన్న కళ్ళు ఊడిపోతాయి, కళ్ళు పోతాయి. పోయా లేదా మనోడికి? పోయాయా? నష్టపోయాడా? చెప్పునానా, మనము నష్టం పోకుండా ఉండాలంటే ఆయన దృష్టికి ఇష్టమైంది చేయాలి. ఆమేన్. ఆయన దృష్టికి, చెప్పండి, ఆయన దృష్టికి ఇష్టమైనది మన ఇష్టము చావాలి, ఆయన ఇష్టము జరగాలి. మన ఇష్టము ఎప్పుడైతే చచ్చిపోతుందో, ఆయన ఇష్టం ఎప్పుడైతే నెరవేరుతూ ఉంటుందో, ఆయన చిత్తాన్ని ఎప్పుడైతే చేస్తామో, ఆయన దృష్టికి ఎప్పుడైతే అనుకూలముగా ప్రవర్తిస్తామో, ఆయన దృష్టికి ఎప్పుడైతే యథార్థంగా జీవిస్తామో, ఆయన దృష్టిలో మనము న్యాయముగా యథార్థంగా పరిచర్య జరిగిస్తామో, అప్పుడు మనము కోరినది ఆయన ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనోడు లాభపడ్డా, నష్టపోయాడా? చెప్పండి. నష్టపోయాడు. మా దగ్గర నేను చెప్తాను, నా మాట వింటే విను మర్యాదగా అంటాను, అంతే. ఎవడు పెట్టుకుంటారా వీడితో అంటారు వాళ్ళు. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. నన్ను కూడా ఏమంటారు తెలుసా మా వాళ్ళు? అయ్యగారు ఎక్స్ట్రా మాట్లాడకు, దండం పెడతా. ఏది పడితే చెప్పండి, ఏది పడితే అది మాట్లాడకు. ఆయన నువ్వు ఏదన్నా అన్నావు అనుకో, పుసుకున్నా అది నువ్వు అన్నవంటే జరుగుద్ది. మా దగ్గర ఒక సిస్టర్ గారు ఉన్నారు, ఆరోగ్యం బాగలేదు. బాగలేకుంటే వాళ్ళ చిన్నమ్మ బాబు, చిన్నమ్మ అబ్బాయి ఏమవుతాడు, తమ్ముడు, వాళ్ళ చిన్నమ్మ గారి కొడుకు ఇచ్చారు. సెల్ ఇచ్చింది అమ్మగారు. ఎవరు? సిస్టరు. చెప్పునాన్న, ఎవరు? సిస్టర్ గారు చెల్లిచ్చింది. నేను చెప్పాను అంతకుముందుకే, వాడిని చూడగానే వాడు దొంగోడని అర్థమైపోయింది నాకు. నేను అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి విజిటింగ్ వెళ్ళి చూసి ఆడొచ్చాడు. ఆ సిస్టర్ గారికి బాగోలేదు, పక్కనే ఉన్నాడు. నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత పక్కన ఉండి అక్కగారితో మాట్లాడి జాగ్రత్తమ్మా, వాడు ఇట్లా ఉన్నాడు, అని చూపులే డిఫరెంట్ ఉంది అన్నాను. ఆడేం చేశాడంటే ఆ సెల్లు పట్టుకొని ఆడి అందులో ఉన్న అకౌంట్లు, ఇప్పుడు సెల్లులో కదా పైసలు ఉండి, పైసలు బ్యాంకులో ఉండవు, సెల్లులో ఉంటాయి. ఇప్పుడు ఆ సెల్లు పట్టుకొని ఆడి 3 లక్షల రూపాయలు ఆవిడ గారికి తెలియకుండా వాని అకౌంట్లో ముట్టుకున్నాడు. ఏం చేశాడు? అది ఈ సిస్టర్ గారికి అర్థం కాదు, సిస్టర్ గారికి. కానీ ఎప్పుడో సెల్ ఓపెన్ చేసి ఆమె చూసుకునేటప్పటికి 20 రోజులు 30 రోజులు దగ్గర పడింది. అందులో ఉందనుకుంటుంది సెల్లో పైసలో, అది ఎప్పుడో వెళ్ళిపోయాయి. మనోడు పట్టుకుని వెళ్ళిపోయాడు. అర్థమైందా? దేవుని సేవకుని మాట వినకపోతే, దైవజ్ఞుడి మాట వినకపోతే, నాయకత్వం మాట వినకపోతే, చెప్పండి అట్లారే ఆయన దృష్టికి ఇంపైంది చేయకపోతే, చెప్పండి మేమేమైనా మాట్లాడితే మీ మీద పగతో మాట్లాడతామా? మీరు విశ్వాసులు, మనం విశ్వాసులు కూడా విశ్వాసం పగతో చెప్తారా? మీరు
నేను మాత్రం అట్లా చెప్పను. వాళ్ళు బాగుపడాలని చెప్తాను. అమ్మ వారితో ఇలాగుండు ఇలాగుండు అని చెప్తా ఉంటాం. అది వాళ్ళకు కొన్నిసార్లు నచ్చదు, మా ఇష్టం అన్నాడు. వాని దగ్గర జీరో బ్యాలెన్స్, వాడిని కొట్టిన వెళ్తలేవు. ఇప్పుడు అర్థమైందా? నష్టం. నేనంటాను, దేవుని దృష్టికి, దైవజనుల దృష్టికి, నాయకత్వాన్ని దృష్టికి ఎలా ఉండాలా? ఇష్టముగా ఉండాలా? ఇష్టమైంది చెయ్యాలా? మనకు కొన్నిసార్లు నష్టమైనా నష్టంగా ఫీల్ అవ్వద్దు. ఇష్టపడి చేయాలా, కష్టాన్ని ఇష్టంగా చేయాలా. స్తోత్రం చెప్పడే. సరిగ్గా 2 గంటలకు ముగిచ్చేస్తాను. అర్థమైందా? స్తోత్రం. ఏం చెప్పాను? 3 గంటలకు. 3 గంటలకు కాదు నాన్న, నేను చెప్పింది ఏంటని అడుగుతున్నాను. హల్లెలూయా. నువ్వు 3 గంటల కంటే 3 గంటలకు ఏం కాదులే, తొందరపడకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా కొంచెం తినాలి కదా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. కష్టాన్ని ఇష్టంగా చేయాలి. సేవ అది కష్టమైందే, శ్రమతో కూడిందే, బాధతో కూడిందే. సేవ అంటేనే ఒక ఆయన అన్నాడు, సావు అన్నాడు. సేవ అంటే సావు. సచ్చినోనికి ఏమర్థమవుతుంది? మనం పాట పాడితే వాడు వింటాడా? మనం కూడా చచ్చిపోయినామేమో, మనం బతికినట్టు యాక్టింగ్ చేయొద్దు. మనమందరము కూడా యేసయ్యలో చెప్పండి చనిపోయారా? చనిపోయిన యేసులో తిరిగి బ్రతికించబడ్డాం. లోక విషయములో చచ్చిపోయాము. ఆమేన్. పాప విషయంలో చచ్చిపోయాము. మన కోరికల విషయంలో చచ్చిపోయాము. చచ్చిపోకపోతే ఈరోజే చచ్చిపోదురుగాక. ఎందులో? అందులో. చెప్పండి, మిమ్మల్ని లోక విషయంలో చనిపోమంటున్నాం, ఆశల విషయంలో చనిపోమంటున్నాం. మనము సేవకులమైన మనకు ఒక సమర్పణ ఉండాలా, ఒక వైరాగ్యం ఉండాలా, ఒక ప్రతిష్ట ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిష్ట లేని సేవ ఆ సేవ కాదు. వైరాగ్యముతో కూడిన సేవ లేకపోతే అది సేవే కాదు. మనం ఆయన దృష్టికి ఇంపైంది చేయుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఎవరి దృష్టికి ఇష్టమైంది చేయాలా? సంసోను గారు ఇష్టమైంది చేశాడా? చేయనది చేత ఏం జరిగింది? నష్టపోయాడు. మనం ఎవ్వరము కూడా సేవలో నష్టపోయాము అన్న మాట చెప్పకుండా ఉందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన ఇష్టమే చేయుదుముగాక. త్వరగా చెప్పేస్తాను 4-5 మాటలు. ఆయన ఇష్టం చొప్పున మనము చెయ్యాలి అంటే చూడండి, త్వరగా బాగా లోపలికి పోకుండా త్వరగా ఒక అమ్మగారు అడిగింది, అయ్యా నా కుమారులను నీ కుడి వైపున ఎడం వైపున పెట్టుకోమంది. ప్రభు ఏమన్నాడు? అమ్మా నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు అన్నాడు ఆయన. యేసు ప్రభే చెప్పాడు, నా ఇష్టము చొప్పున నువ్వు రికమెండేట్ చేస్తున్నావు నీ పిల్లల గురించి. నా కొడుకు ఇటు ఉండాలి, ఒక కొడుకు అటు, ఒక కొడుకు ఇటు. తెలుసు సలోమమ్మ గారు అంటారు, నీకు ఒక కొడుకు ఇటు, ఒక కొడుకు అటు ఉండాలయ్యా, ఇది నా రికమెండేషన్, ఇది నాకు ఇష్టము అంది. అప్పుడు ఆయన అంటాడు, అది నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఇది స్థలము కాదు అన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, అమ్మా ఈ పని చేయడానికి నీ ఇష్టం నా ఇష్టం కాదు. ఈ పని చేయాలంటే, అది జరగాలంటే అది తండ్రి స్వాధీనములో ఉన్నది, తండ్రి చిత్తములో ఉన్నది. ఇది రికమెండేషన్ల మీద పని చేసేది కాదు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట చెప్తానంటే, చూడండి, ఒకరికి ద్రాక్ష తోట ఉంది. ఏముంది? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట యజమానుడు
ఉదయకాలము 8 గంటలకు ఏబాయ్ మీరందరూ 8 గంటలకు పనికి వచ్చేయండి అన్నారు. అప్పుడు 8 గంటలకు పనికి వచ్చారు అందరూ. ఒకడు 3:30 4 గంటలకు పనికి వచ్చాడు. ఎన్ని గంటలకు? 3:30 4 గంటలకు పనికి వచ్చాడు. అయ్యా 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 నేను కూడా పని చేస్తాను అయ్యా, నాకు అవసరం ఉందయ్యా అని వచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే బాబు పని చేయరా బాబు అన్నాడు. అప్పుడు ఆయన అంటాడు, పని చేస్తూ ఉంటే అందరి పని అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటే ఆయన వారి వారి లెక్క చొప్పున వంతుల చొప్పున చెప్పండి, వంతుల చొప్పున లెక్క చొప్పున వారికి ఆయన దేనారములు ఇచ్చాడు, వారికి జీతం ఇచ్చాడు. వాడంటాడు, మా భాస్కర్ అయ్య గారు లాంటి వాళ్ళు అనుకోండి, మీ పేరు పెడితే బాగుంటుంది కదా, అందుకని మా అయ్యగారి పేరు ఇవ్వబడుతున్నాను. అయ్యగారు మా భాస్కర్ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు నన్ను, మా దగ్గర ఎవడు క్వశ్చన్ చేయడు ఆయన తప్ప. యాకోబు గారు ఏం చేస్తాడో తెలియదు, నాకు సంగతి తెలియదు, కానీ మా భాస్కర్ గారు మాత్రం క్వశ్చన్ చేస్తాడు. అర్థమైందా? ఏమంటాడంటే ఆడెప్పుడు వచ్చాడు, ఈడెప్పుడు వచ్చినట్టాడు ఆయన. నేను ఎప్పుడు వచ్చాను ఏమంటాడు, ఆడెప్పుడు వచ్చాడు, ఈడెప్పుడు వచ్చాడు, నేను ఎప్పుడు వచ్చాము, నాకెందుకు తక్కువ ఇచ్చావు అది చెప్పు. నాకెందుకు మనోడు కూడా 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ అధ్యాయం అనుకుంటాను, మత్తయి సువార్త 20వ అధ్యాయము 14వ వచనం ఉంటుంది. ఆ యజమానుడు అంటాడు, నానా బాయ్ నువ్వు మనకు కుదిరింది కదా, 8 గంటలకు రావాలని కుదిరింది కదా, మన ఇద్దరికి బేరం కుదిరింది కదా, 8 గంటలకు రావాలా 5 గంటలకు పోవాలా, బేరం కుదిరింది. ఇప్పుడు ఎక్స్ట్రా చేస్తున్నాడు మనోడు. వాడు ఈ టైంకి వచ్చాడు, ఈ టైంకి వచ్చాడు, వాడు అట్లొచ్చాడు, వీడు ఇట్లొచ్చాడు, వాడు అట్లున్నాడు, వీడు ఇట్లున్నాడు అని ఈ ఎక్స్ట్రా మాటలు మాట్లాడుతున్నాడు. యజమానుడు అంటాడు, నీ సొమ్ము నీ జీతము తీసుకొని పొమ్ము, నీకు ఇచ్చినట్టే ఆఖరికి వచ్చిన వానికి 3 గంటలకు 3:30కు వచ్చిన వానికి ఇచ్చుటకు అది లెక్క నాకిష్టం. ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. మీకు ఎవరెవరికి ఏమి ఇవ్వాలో ఆయన ఇష్టం. అయ్యా అర్థమైందా? తల్లాడేనా? తల్లాడయ్య గారికి ఏమి ఇవ్వాలా, సత్తుపిల్లయ్య గారికి ఏమి ఇవ్వాలా అనేది మరి ఆయనకేమో 1,00,000 రూపాయలు ఇచ్చారు, నాకెందుకు 50,000 ఇచ్చారు అవునా? ఆయన ఇష్టం. ఎవరిష్టం? ఆయన ఇష్టం నాన్న. నేను ఆయన కంటే సీనియరేనాను? తల్లాడ కంటే సీనియరేనా? ఈయన జూనియరా? మీకు అర్థం కాలేదు భాష. అయ్యా మీ ఇద్దరు ఒకే బ్యాచా? ఈ అయ్యగారి కంటే సీనియరేనా? నేను చెప్పే భాష బోధేదంటే వీరికంటే మీరు సీనియరేనా అడుగుతున్నాను. కాదు కదా, మీరు జూనియరే కదా, రైట్. వినండి, అయితే ఈ మధ్య జూనియర్లు మాట్లాడుతున్నారు, సీనియర్లు కాదు. మాట్లాడేటోళ్ళు ఎవరు? జూనియర్లు. మరి ఆడికెట్లా, ఈడికెట్లా, అదెట్లా, ఇదెట్లా మాట్లాడతారు. అదంతా ఆయన ఇష్టమయ్యా. ఎవరిష్టం? ఇక్కడ సంగతి కాదు, ఇక్కడ సంగతి చెప్తున్నాను. అయ్యా ఎవరిష్టం? ఒక నాయకుని ఇష్టం. నాయకుడు ఇష్టము. తర్వాత ఫస్ట్ ఎవరు? దేవుని ఇష్టం. వారి వారి సామర్థ్యతను బట్టి, అంతేనా కదా? చెప్పండి. వారి వారి సామర్థ్యతను బట్టి ఆయన వారికి ఇస్తాడు. నువ్వు అసలు ప్రార్థన చేయవు, నీకు 1,00,000 రూపాయలు కావాలా? నువ్వు 24 గంటలు రోడ్లు ఎప్పుడు తిరుగుతావు? నీ పరిచర్య దీవించబడాలంటే ఎట్లా దీవించబడుతుంది? నీ పరిచర్య దీవించబడాలంటే, నీ పరిచర్య ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు ఆయన దృష్టికి ఇంపైంది చేయి. పక్కోళ్ళతోని పోటీ పడొద్దు ఎప్పుడు. హలో, వాడికి అది ఇచ్చారు, వీడికి ఇది ఇచ్చారు, వాళ్ళకి అది చేశారంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన పూర్వకంగా నువ్వు ప్రభును అడుగు, ఆయన దృష్టికి ఇష్టమైంది చేయి. ఇక్కడ యజమానుడు ఏమంటాడు? నాకు ఇష్టమై నా సొమ్ము
నా సొమ్ము, చెప్పండి, నా సొమ్ము. అర్థమైందా? కనుక మన యేసయ్య ఇష్టము చేస్తే ఆయన మన సామర్థ్యతను బట్టి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. త్వరగా చూడండి, నేను ఏమి చేయుట ద్వారా దేవునికి ఇష్టము అంటే, భక్తుడైన కోరావు కుమారులు ఏమంటారంటే 84వ కీర్తన 10వ వచనం, త్వరగా నాన్న, 84:10, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం, నివసించుట కంటే దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టం. ఇప్పుడు చెప్పండి, నీకేది ఇష్టం? నీకు ఏది ఇష్టంగా ఉండాలి? నానా, దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. ఏది ఇష్టం ఆయన దృష్టికి? ఏది ఇష్టం అంటే, నీవు ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఇష్టం కాదు. నీవు ఎక్కడ ఉంట ఇష్టం అంటే, ఆయన మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టం. డాడీ, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఏం చేసుకుంటావో చేసుకోనన్నా, మేం మాత్రము చెప్పు, మేం మాత్రము మందిర ద్వారము దగ్గర ఉంటాం. కోరావు కుమారులు తండ్రి నడిచిన మార్గములో నడవలేదు. తండ్రి ఏదో రూట్లో వెళితే మనోళ్ళు ఆ రూట్కి వెళ్ళారా? కోరావు కుమారులు ఎందుకు వెళ్ళలేదు? దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వారు కోరావు కుమారులు. దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడిన వారు కోరావు కుమారులు. వారికి ఏం తెలుసయ్యా అంటే, ఆవరణములో పరిచర్య చేయడము వారికి తెలుసు. వారికి ఏం తెలుసునా? చెప్పండి, ఎవరికి? కోరావు కుమారులకు ఏం తెలుసు? పరిచర్య తెలుసు. సేవకుడికి పరిచర్య చేయడం రావాలా? ఏం రావాలా? చెప్పునన్నా, అందరు చెప్పండి. పరిచర్య. పరిచర్య అంటే వాక్య పరిచర్య. అదా, పరిచర్యలు నానా రకాలు ఉన్నాయి. పెద్దవారు ఉన్నారనుకోండి, జూనియర్స్ ఏం చేయాలా? పరిచర్య. 1992వ సంవత్సరంలో 91, 92లో పిఎల్ పరంజ్యోతి నాయన గారు వరంగల్ సెంట్రల్ చర్చిలో సభలు జరుగుతున్నాయి. అప్పుడు పిఎల్ పరంజ్యోతయ్య గారు, అబ్రహాం శామ్యులయ్య గారు, సుదర్శనమయ్య గారు, దేవస్వామయ్య గారు, చిఆర్ పురుషోత్తమయ్య గారు, వీరందరూ స్పీకర్లు. అర్థమైందా? అప్పుడు ఆ టైంలో 91, 92లో ఆ సభలకు వారు వచ్చారు. పరంజ్యోతయ్య గారు కూడా ఒక రోజు వచ్చారు ఈ సభలలో వర్తమానం ఇవ్వడానికి. వారు వస్తే వరంగల్లో పరిచయం చేసేది ఎవరయ్యా అంటే మనమే. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడు ఈడేపోతున్నాడు కొట్టోడు, ఎప్పుడు ఈడే, ఎప్పటికి పరిచర్య, ఎవరు వచ్చినా పరిచర్య చేసేది ఈడే అని మా ఏరియా పాటరు జోసెఫ్ కలీరం గారు, అప్పుడు కమిటీ ఉంటుందన్నమాట. ఎప్పుడు మనోడే వెళ్ళి పరిచయం చేస్తున్నాడు, ఈసారి మనోడి పక్కకు పెడదాము, ఈ అబ్బాయి కొత్తగా వచ్చాడు కదా, నాదేమో 88 బ్యాచ్, నా తర్వాత 89, 90లో ట్రైనింగ్ అయిన వచ్చేస్తారు కదా, వాళ్ళు నాకంటే జూనియర్లు అవుతారు కదా. అప్పుడు ఒక పాటర్ గారు వచ్చారు, జూనియర్ నాకంటే 90, 91లో ట్రైనింగ్ అయిపోయింది ఆడిది, మావిడే. అర్థమైందా? ట్రైనింగ్ అయిపోయింది. ఈసారి ఈయన గారిని పంపించేద్దామన్నారు. ఈయన గారిని ఈ కొత్తగా వచ్చే ట్రైనింగ్ అయిపోయింది, మనలో పంపిద్దామన్నాడు అని అయ్యగారు హోటల్లో ఉంటే అయ్యగారికి పరిచయానికి అబ్బాయి నువ్వు వెళ్ళరా అన్నాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అయ్యగారు అన్నారు, బాబు లేరా, వస్త్రాలను చాలా శుభ్రంగా
ఉతికి శుభ్రం చేయనన్నా ఇస్త్రీ చేసి అని ఆ బట్టలు శుభ్రం చేయని అయ్యగారు పరంజ్యోతి నాయన గారు ఆ బ్రదర్కి ఇచ్చాడు. ఇస్తే మావాడు ఏం చేశాడంటే బట్టలన్నీ మూటగట్టి కవర్లో పెట్టుకొని కవర్ వేసుకుని ఇక్కడ ఇది ఉపయోగించాలా, కారు నీ కొరకు కాదు, పరిచారకుని కొరకు కాదా, అర్థమైందా? వాడు కారు వేసుకుపోయాడు. కారు వేసుకుని పోతే సభకు టైం అయింది. ఇక్కడ సభకేమైంది? టైం అయింది. అప్పటికి రాలా. 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ వెనక పంపించేస్తే మనోడు అటే పట్టుకపోయిండు. 12 అయింది, 12:30 అయింది, రాలా. అప్పుడు సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ ఫోన్లు ఉన్నాయి. అప్పుడు పరంజ్యోతి గారికి 250 బీపీ పెరిగింది. పెరిగి బాగా కోపం చేశారు. ఎవరిని? జోసఫయ్య గారు. ఎవరు పంపిస్తారు మీరు? మాకు కావాల్సింది ఎవరు తెలుసా? మేము వస్తే శాంసన్ గారు కావాలా? ఎవడాడు? వాడు సేవకే పనికిరాడు, వాడు సేవ చేయలేడు. అట్లా కోపం చేశాడు. ఆయన పేరు చెప్పమంటారా? మీకు మాత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వద్దులేండి, యేసు రక్తమే చేయ పేర్లేముంది, కథ చెప్పాను కదా. నేను అనేదంటే పరిచర్య ఎరిగిన వారు కోరావు కుమారు. అది నేను చెప్పేది. సేవకులమైన మనము పరిచర్యను ఎరిగిన వారముగా ఉండాలా. బలిపీఠములో పరిచర్య, బలిపీఠము దగ్గర పరిచర్య, ఆవరణములో పరిచర్య. ఈ వీరికి బాగా తెలుసు. ఎవరికి? కోరావు కుమారులు వారు. అందుకని వారు అంటారు, అయ్యా బలిపీఠమునొద్ద పిచ్చుకలకు. ఈ సంగతి ఎవరు తెలుసు? బలిపీఠము దగ్గర ఎవరికి నివాసం ఉంది? పిచ్చుకలకు నివాసం. అర్థమైందా? ఈ మర్మాన్ని ఎరిగిన వారు ఎవరు? కోరావు కుమారులు. వారు ఏమి ఎరిగిన వారు? మందిరము ద్వారమునొద్ద ఉండుట వారికి ఇష్టం. ఏది ఇష్టమై అంటే మందిర ద్వారము దగ్గర ఉండడం ఇష్టం, మందిర ఆవరణములో పరిచర్య చేయడం ఇష్టం, బలిపీఠము దగ్గర పరిచర్య చేయడము ఇష్టం. స్తోత్రం. మనము ఇష్టపడి చేయుదుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బలిపీఠముల దగ్గర ఎవరికి నివాసం ఉంది? పిచ్చుకలకు. పిచ్చుకలకు ఎందుకు నివాసం ఉందంటే పిచ్చుకలు ఎన్నిక లేనివి, తృణీకరించబడినవి. ఎవరికి మందిరములో నివాసము అంటే ఎన్నిక లేని వారికి, తృణీకరించబడిన వారికి. హలో, అందుకే ఈ పరిచర్య ఎవరికి అప్పగించబడిందంటే చెప్పండి. 1 కొరింథీ పత్రికలో వద్దు, నోటి చెప్పాలా? తీస్తారా? 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ పరిచర్య ఎవరికి అప్పగించబడిందంటే గొప్పవారికి కాదు, విద్యావంతులకు కాదు, ధనికులకు కాదు. ఈ పరిచర్య ఎవరికి అప్పగించబడిందంటే ఎన్నిక లేని వారికి, తృణీకరించబడిన వారికి, యోగ్యత లేని వారికి, అయోగ్యులమైన మనకు ఈ పరిచర్య అప్పగించబడింది. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. యోగ్యత లేని వారము, అయోగ్యులమైన మనకు ఈ బలిపీఠము దగ్గర పరిచర్య చేసే భాగ్యం ప్రభుత్వాడు. ఆవరణములో పరిచర్య చేసే భాగ్యాన్ని ప్రభువారు మనకు అప్పగించాడు. ఉందా మాట అక్కడే? పోనీ చదవండి, తీస్తే చదవండి. 26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. అనేకులు పిలువబడలేదు. ఏ శరీరకుడు అతిశయించకూడనట్లు లోకములో నుండి వెర్రివారిని, తృణీకరించబడిన వారిని, యోగ్యత లేని వారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎవరిని ప్రభు ఎన్నుకున్నాడు? మనమందరము మన క్వాలిఫికేషన్ బట్టి ఎంపిక చేయబడిన వారము కాదు. చెప్పండి, ఎంపిక చేయబడిన వారము. మనకున్న అర్హత ఏమిటి?
జీరో. మన అర్హత చెప్పండి, జీరో. ఏమి లేదు అర్హత. అయోగ్యులమైన మనల్ని ఈ పరిచర్యకు ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనుష్యుని వలన కలిగింది కాదు, ఇది ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడినది. కొట్టు. ఈ పరిచర్య ఎవరిచ్చారో, ఈ పరిచర్యకు ఎవరు నియమించారో? ప్రభువే మనల్ని నియమించాడు. మనం ఏమి చేయాలి మరి? దేవుని మందిర ద్వారము నొద్ద ఉంటూ మందిరములో పరిచర్య చేయడమో, క్షేమాభివృద్ధికరంగా మారడమో అది మనకు ఇష్టము అగునుగాక. ఇక దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ చెప్పట్లేదు. ముగిచ్చేస్తున్నాను. మన అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. ఆ ట్రంప్ గారు ఆదివారము మందిరానికి వెళ్తాడట. ఎక్కడికి వెళ్తాడు? మందిరానికి వెళ్తాడు. మొన్న గెలిచాడు కదా, ప్రెసిడెంట్ అయ్యాడు కదా, ఆయన కొరకు ఎవరు ప్రార్థన చేశారు? బిల్లీ గ్రామ్ గారి యొక్క కుమారుడు వచ్చి ప్రార్థన చేశాడు. అర్థమైందా? ఒక గంట పెద్ద వాళ్ళే చెప్పండి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు, ఒక దేశానికి ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఎక్కడికి వెళ్తున్నారు? మందిరానికి వెళ్తున్నారు. అంటే వారికి ఉన్న గోల్ ఏంటో తెలుసా? ఆయన